డైలీ టేస్ట్ ది డైలీ. ఒకప్పుడు 340 ఎంజీడీలు వచ్చేటువంటిది 535 వరకు పెంచుకున్నాం. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ సిటీ కూడా 50 ఏళ్ల వరకు నీటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసినటువంటి ప్రభుత్వం మాది. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, శుంకిశాల ప్రాజెక్టు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఏదైతే పారిశుద్ధ్యం, డోర్ టు డోర్ చెత్త ఎత్తేటువంటి కార్యక్రమాన్ని మేము కదా స్వీకారం చుట్టింది. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. స్వచ్ఛ ఆటోలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమాల్ని, అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకే భోజనం పెట్టాలనేటువంటి గొప్ప కార్యక్రమాలు మేము తీసుకొస్తే మీరు ఒక్కటి కూడా పెంచకుండా, ఒక్కటి కూడా పెట్టకుండా ఇందిరమ్మ అని చెప్పి పెట్టుకుంటారు. అన్నపూర్ణ అంటే కేసీఆర్ గారి కుటుంబం పేరా? మనం భోజనాన్ని అన్నపూర్ణమే అని చెప్తాం. అదే పేరుని మనం ఆ రోజు పెట్టుకున్నటువంటిది. అదేవిధంగా హెచ్ఎండిఏ ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, బాల్నగర్ ఫ్లైఓవర్ కానివ్వండి, కోకాపేట కానివ్వండి, అదేవిధంగా 39 చెరువులు బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి, ఉస్మాన్ సాగర్ గండిపేట్ దీని సుందరీకరణ విషయంలో కానివ్వండి, ఈ విధంగా స్కై వాక్లు కూడా ఉప్పల్ మేదిపట్నం ప్రాంతంలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాలు, ఇట్లా ఎన్ని కార్యక్రమాలని మన ప్రభుత్వ హయాంలో పాత్రికేయ మీడియా మిత్రుల సమక్షంలో మీరు కూడా ఆ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి, ఈ దేశానికి రెండో రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్, ఒకప్పుడు బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ముంబై కానివ్వండి, మరి అన్ని బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ముందుకెళ్తుంటే దాంట్లో మనం హైదరాబాద్ నంబర్ 1గా ఉండాలని చెప్పి ఆ రోజు మనం కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేక ఈయన వచ్చినాకనే చేస్తాడంట. మరి 23 మాసాలు అవుతుంది. మేము కూడా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. చెప్తావా మా కాన్స్టిట్యున్సీలలో ఏం జరిగిందో చెప్తావా? ఒక్క డెవలప్మెంట్ అన్న చేసిందని చెప్పగలుగుతావా? ఒక్క ఇల్లు కట్టినామని చెప్పగలుగుతావా? తులం బంగారం వేయడాన్ని ఇచ్చినని చెప్పగలుగుతావా? అక్కడ రైతులను మోసం చేస్తేవి, ఇక్కడ యువకులని విద్యార్థులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి. మరి అదేవిధంగా పెద్ద మనుషులు 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తేవి. రెండోది మైనారిటీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని బీసీలను మోసం చేస్తేవి. ఏమైంది ఈరోజు ఒక సర్కస్ కంపెనీ లాగా నడిపిస్తారు. ఇప్పుడు అజరుద్దీన్ని మీరు ఎందుకు మంత్రిగా నిన్న ప్రమాణం స్వీకారం చేశారు? భయం పుట్టే కదా, జుబ్లీలు ఓడిపోతున్నామనే భయంతోనే కదా మీరు చేసినటువంటిది. మీకు ధైర్యం ఉంటే ఈరోజు చేసినటువంటి మీరు వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేసినామంటే డిబేట్కు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చర్చ జరిగినా కానీ సిద్ధంగా ఉన్నాం. రెండోది అన్ని అబద్ధాలు మాట్లాడి ఆయన కాలయాపన చేయాలనేటువంటి సంకల్పంతో. రెండోది నేను పదే ఒక సీనియర్ శాసనసభ్యునిగా, ఒక సీనియర్ నాయకునిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. మీరు ఉన్నది రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు భాష మార్చుకుంటే మీకే ఉందాగా ఉంటుంది. ఇప్పుడే ప్రజలు చేదరించుకుంటారు, చిన్న పిల్లలు కూడా చేదరించుకునేటువంటి పరిస్థితికి మీరు పోతుండ్రు. ఒకసారి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ జరగలేదని మాట్లాడితే విచిత్రం కాకపోతే ఏంది? ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీలో మీరు వచ్చినాక చేసింది చూపేయండి. 3500 ఇండ్లు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇచ్చినాం, ఒక ఇల్లు ఇవ్వలేదని మాట్లాడుతాం. ఆ బస్తీలకు పోయి అడుగుదాం, ఆ ప్రజల దగ్గర పోయి అడుగుదాం. వస్తారా? ఆ ప్రజల దగ్గరకు వచ్చి అడగగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ 4 ఓట్లు దండుకోవడానికి. ఆమె చనిపోయి, గోపీనాథ్ గారు చనిపోతే ఆయన కూడా విశేషమైనటువంటి సేవలు అందించాడు. ఆమె గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఏదో సెంటిమెంట్ అని, ఈయన బాగా డెవలప్మెంట్ చేస్తుండట,
ఇక ఈ దేశం అంతా వచ్చి అబ్బుర పడిపోతుంది ఈయన చేసే డెవలప్మెంట్కు ఆయన మాట్లాడుతూ. కాబట్టి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మా ఆయంలో జరిగిందే తప్ప మీ ఆయంలో జరిగినటువంటిది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి ఎక్కడెక్కడ జరిగిందని. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్న ఏం చెప్తుండ్రు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచిన 4,000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకుపోయి చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. అన్ని అబద్ధాల మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు. నేను మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రోడ్ షోలు అనేటి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు, కేటీఆర్ గారు చేస్తుండ్రు. సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకంటే ఈరోజు నిన్న షేక్పేట్లో జరిగింది అద్భుతమైనటువంటి మీటింగ్. కొన్ని వేల మంది ఉన్నారు ఆ మీటింగ్లో. రేవంత్ రెడ్డి గారు 2 మీటింగ్లకు కూడా సరిపోయే దానికంటే ఎక్కువ ఉన్నారు ఆ మీటింగ్లో. మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, గతంలో ప్రభుత్వాన్ని పరిపాలన చేసిన పార్టీ కాబట్టి మాకు కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఎదుటి వాళ్లకు ఎక్కువిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీరేమన్నా అంటాడండి. మరి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం అదే కదా, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అదే కదా. ఆయన ఏదేమన్నా దాపరికమా? రాజకీయాలలో ఎలక్షన్లు రాగానే మీరే పుంకాలుగా వార్తలు రాసి టీవీలలో చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా, ఇదేం కొత్త కాదు కదా. ఓకే, ఇంకోటి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఓటు వేయకపోతే సన్న బియ్యం ఆగిపోతాయి, రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి, కరెంటు 200 యూనిట్ల కరెంటు తగ్గించింది, ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి అంటే భయపెట్టిస్తున్నావా? అంటే ప్రజల్ని భయపెడుతున్నావా? ఈరోజు అన్ని విధాలుగా కొట్లాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే బంద్ చేయి, నీతో ఎట్లా చేయాలో మాకు తెలుసు, ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయాలో మాకు తెలుసు, అసెంబ్లీ నడిపిస్తే అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపజేయాలో కూడా మాకు తెలుసు. అంటే ఓట్ల కోసం ఇంత దిగజారిపోయి ఆ ప్రజల్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమైనటువంటి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేయకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి అని బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా దాన్ని చూసుకుంటేనే నవ్వుకుంటారు జనం. అసెంబ్లీలో ఏంటంటే నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా. ఇక చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ, కర్నూలు అసెంబ్లీ కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ, అట్లా చాలామంది ఉంటారు మాట్లాడిన వాళ్ళు. కొంతమంది మాట్లాడకుండా పనిచేసే వాళ్ళు చాలా ఉంటారు. గోపీనాథ్ గారు రాయమత్ నగర్ ప్రాంతంలో ఎస్పీ వైరెడ్డి పెద్ద రిజర్వాయర్ ఆ రోజు మంచినీటి కోసం తాదాలాడుతున్నటువంటి పేదవాళ్ళ కోసం కట్టించింది నిజం కదా? అంబేద్కర్ ఆడిటోనే కట్టించింది నిజం కదా? ఈ యొక్క షేక్పేట్ కానీ, బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ, ఈసుగూడ ప్రాంతాల్లో ఆయన చేపించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదా? ఇల్లు కట్టలేదా? బస్తీ దవాఖానాలు రాలేదా? రోడ్లు ప్రజలకు కావాల్సినటువంటి
కనీస అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి పట్టుకొని ఆయన అసెంబ్లీలో మాట్లాడలే అని మాట్లాడితే అది భావ్యమా? కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, మీరు ఓకే, మీరు ఏం చెప్పుకోవాలనుకుని చెప్పండి, కానీ అబద్ధాలని మాత్రం చెప్పకండి, వల్గర్ లాంగ్వేజ్ మాత్రం మీరు మాట్లాడకండి. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఈ దేశం అబ్బురపడే విధంగా కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఒపీనియన్ పోల్కు రెడీ ఉంది, ఒపీనియన్ పోల్ పెడదాం రేపు. మీకు ధైర్యం ఉంటే ఏ ప్లాట్ఫామ్ మీదకైనా మన మీడియా సమక్షంలో ఒపీనియన్ పోల్ పెడదాం. కేటీఆర్ గారు అంటే అసలు తిరగలేదంట, ఆయన మెర్సిడీస్ బెంజులలో తిరిగిండంట కేటీఆర్ గారు. ఆయన మాట్లాడతాడు అంటే నీ అలవాట్లు అందరికీ వస్తాయి అనుకుంటే మూర్ఖత్వం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి ఇప్పటికైనా కానీ వాస్తవాలు మాట్లాడండి. ప్రజల్ని భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి రేపు ఏమవుతుందో మీరే చూస్తారు. నేను చెప్పడం కాదు కానీ రేపు చూస్తారు ఏం జరగబోతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అజరుద్దీన్ని మీరెందుకు మంత్రిగా నిన్న